ఇటలీలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పైలట్ సహా ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన కలకలం రేపింది. ఇటలీలో ఒక హైవేపై చిన్నపాటి విమానం కుప్పకూలిపోయింది. సాంకేతిక కారణాలతో ఆ విమానం ఒకసారిగా హైవేపై కూలిపోవడంతో అక్కడ పెద్ద ప్రమాదమే చోటు చేసుకుంది. ఇటలీలో జరిగిన ఈ ఘోర విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఒకసారి మనం చూడొచ్చు. బ్రెసికా సిటీ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విమానం కూలిన తర్వాత భారీగా మంటలు చెలరేగాయి. పైలట్ సహా ఇద్దరు మృతి చెందారు, మరొక ఇద్దరికి గాయపడ్డారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేద్దామనుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి ఈ దృశ్యాలు. రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు బైకర్లకు కూడా గాయాలయ్యాయి. మీరు చూస్తున్న కంటెంట్, డిస్టర్బింగ్ కంటెంట్ అది. ఇటలీలోని బ్రెసికా సిటీ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఓ చిన్నపాటి విమానం కుప్పకూలిపోయింది. దీంతో ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు. ఇది హైవేపై కూలింది. ఒక పైలట్ సహా మరో వ్యక్తి ఈ ఘటనలో చనిపోయారు. హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై అకస్మాత్తుగా కూలింది అల్ట్రాలైట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది కూలిన తర్వాత భారీగా మంటలు వ్యాపించాయి. బాధితుల్లో 75 ఏళ్ల లాయర్ సెర్గియో రవగ్లియా, 60 ఏళ్ల భాగస్వామి అన్నా మరియా స్టెఫానో ఉన్నారు. బహుశా విమానం కంట్రోల్ తప్పుంటుందని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేద్దామనుకున్న సమయంలో ఆ విమానం నోస్ డైవ్ చేసినట్లుగా భావిస్తున్నారు. కిందకు డైవ్ చేసిన సమయంలో ఆ విమానం హైవేను ఢీకొట్టింది. ప్రేషియా ఆర్టీ అల్ట్రాలైట్ విమానం కార్బన్ ఫైబర్తో తయారు చేశారు. వింగ్ వెడల్పు 30 ఫీట్లు ఉంటుంది. చాలా వేగంగా ఆ విమానం రోడ్డును ఢీకొట్టినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలిసింది. విమానం పేలిన సమయంలో ఇద్దరు బైకర్లు కూడా గాయపడ్డారు. ఒకసారి చూడొచ్చు. ఆ చిన్నపాటి విమానం చాలా వేగంగా హైవేను ఢీకొట్టిన తర్వాత వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. తర్వాత రోడ్డంతా కూడా పోలీసు బ్లాక్ చేశారు. ఆ దృశ్యాలు మనం కనబడుతున్నాయి. ఆ ప్రాంతం అంతా కూడా ఒకసారిగా దట్టమైన పొగలు. ఒకసారి ఆ విమానం, చిన్నపాటి విమానం సడన్గా కుప్పకూలిపోయింది. చాలా వేగంగా వచ్చి ఆ రోడ్డును ఢీకొట్టింది. అమాంతం నిలువున ఇలా వేగంగా ఢీకొట్టింది. ఒక రకంగా డైవ్ చేసింది. అది అల్ట్రాలైట్ విమానం. అది ఫ్రేషియా ఆర్జీ అల్ట్రాలైట్ విమానం అంటారు. కార్బన్ ఫైబర్తో తయారు చేశారు దీన్ని. దాని రెక్కల వెడల్పు 30 ఫీట్లు అంటున్నారు. చాలా వేగంగా విమానం రోడ్డును ఢీకొట్టినట్టుగా మనకు కనబడుతుంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేద్దామనుకున్నారు. బహుశా కంట్రోల్ తప్పి ఆ విమానం నోస్ డైవ్ అంటున్నారు. అంటే ఏకంగా ఆ విమానం ముందు భాగం ఉంటుంది కదా, ముక్కు. సో అది డైరెక్ట్గా డైవ్ కొట్టినట్టుగా, ఇలా మనం ఈత కొట్టినప్పుడు డైవ్ చేస్తాం కదా, సో ఆ రకంగా ఇలా డైవ్ చేస్తుంది. ఆ సమయంలో ఒక్కసారిగా హైవేను ఢీకొట్టింది. ఇప్పుడు చూడండి ఆ దృశ్యం. ఒకసారి సడన్గా అత్యంత వేగంగా వచ్చి ఆ నోస్ భాగం, ముక్కు భాగం సడన్గా డైవ్ కొట్టి భూమిని డైరెక్ట్ ఢీకొట్టింది. బద్దలైపోయింది విమానం. వెంటనే విమానం పేలిపోయి తునాతునకలుగా మారిపోయింది. అందులో ఉన్నటువంటి ఇద్దరు పైలట్ సహా ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన ఇటలీలో చోటు చేసుకుంది. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఆ కింద వెళ్తున్న ఇద్దరు బైకర్లు కూడా గాయపడ్డారు. ఈ ఘోర దుర్ఘటన తర్వాత హైవేపై ఈ విమానం కుప్పకూలిన ఘటనలో అయితే ఇద్దరు చనిపోయినట్టుగా చెప్తున్నారు. చాలా దారుణమైన ఘటన ఇది. ఒకసారిగా ఈ విమాన ప్రమాదాలు ప్రయాణికులైతే భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితిలో ఇటీవలి కాలంలో ఇవి తరచుగా చోటు చేసుకుంటున్నాయి. విమానాలు ఎక్కాలంటేనే భయపడుతున్నారు. ఈ ప్రమాదాలకు పైలట్లు, విమానంలో సాంకేతిక లోపాలనే కారణాలను ఇప్పుడు ప్రస్తుతం విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. సో ఇటలీలోని రవాగ్లియా హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేద్దామనుకున్నారు, కానీ అది ఫెయిల్ అయింది. వేగంగా దూసుకొచ్చి విమానం ముందు భాగం, నోస్ డైవ్ అంటారు, అది ముందు భాగం నోస్ డైవ్ చేసింది. ముందు భాగం రోడ్డును ఢీకొట్టింది. దీంతో భారీ మంటలైతే చెలరేగాయి. ఈ పేలుడు కారణంగా ఇద్దరు వాహనదారులు కూడా గాయపడ్డారు, కానీ ప్రాణాలతో బయటపడ్డారు. లక్కీగా అంత మంటలు వచ్చినా బయటపడ్డారు వాళ్ళు. సో మంటలు అదుపు చేయడానికి ఫైర్ ఫైటర్స్ వెంటనే స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఆ విమానం పూర్తిగా కాలిపోయింది మంటల్లో. ఈ ఘటనపై ఇటలీ నేషనల్ ఏజెన్సీ ఫర్ ఫ్లైట్ సేఫ్టీ ప్రస్తుతానికైతే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మృతులను మిలన్కు చెందిన అటార్నీ, అంటే లాయర్ సెర్గియో రవాగ్లియా, ఆయన భార్య డి స్టెఫానోగా గుర్తించారు. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఉత్తర ఇటలీలోని బ్రెసియాలో ఈ ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఒక్కసారిగా డైవ్ చేసింది. గాలిలోంచి, ఆకాశం నుంచి డైవ్ కొట్టినట్టుగా ఈ విమానం
చిన్నపాటి విమానమే, దీన్ని రెక్కల వెడల్పు కూడా 30 ఫీట్లు అంటున్నారు. సో అదుపు తప్పి సడన్గా ట్రాఫిక్లో ఉన్నటువంటి ఆ రోడ్డుపై జారిపోయింది, హైవేపై. దీంతో వెంటనే మంటలు చెలరేగాయి. ఓ పైలట్, ఓ ప్రయాణికుడు శిథిలాలు చిక్కుకొని మరణించారు. గుర్తుపట్టలేనంతగా వీళ్ళు కాలిపోయినట్టుగా స్థానికులు అంటున్నటువంటి సమాచారం. సో మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఇటలీ ప్రభుత్వం అయితే ప్రస్తుతం దర్యాప్తుకు ఆదేశించిన పరిస్థితి కనబడుతుంది. చాలా ఘోరమైన దుర్ఘటన ఇది. ఇద్దరు అక్కడే స్పాట్లో చనిపోయారు. సో ఈ విమాన ప్రమాదానికి సంబంధించి అయితే ప్రస్తుతం అధికారులు అంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేద్దామనుకొని బహుశా ఆ విమానం కంట్రోల్ తప్పినట్టుగానే ప్రాథమికంగా నిర్ధారించినట్టుగా తెలుస్తుంది. కిందకు డైవ్ చేసిన సమయంలో హైవేని అయితే ఢీకొట్టింది నేరుగా. ఆ దృశ్యం చూస్తే మీకే అర్థమవుతుంది. ఒక్కసారిగా ఇప్పుడు చూడండి ఆ దృశ్యం, ఒక్కసారిగా సడన్గా అలా ఆ నోస్ భాగం, ముందు భాగం విమానం కంప్లీట్గా రోడ్డును ఢీకొట్టింది, అమాంతం ఢీకొట్టింది, నిలువున ఢీకొట్టడంతో విమానం పూర్తిగా బద్దలైపోయింది, మంటలు చెలరేగాయి. దాదాపుగా దాని వింగ్ కూడా తక్కువ 30 ఫీట్లు ఉంటుంది. సో చాలా వేగంగా రోడ్డును ఢీకొట్టడం ద్వారా ఆ విమానం వెంటనే పేలిపోయింది. సో లక్కీగా పక్కనటువంటి బైకర్లు అయితే బచాయించారు, వాళ్ళు బయటపడిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ విమాన ప్రమాదం సంబంధించి ఇటలీ సంబంధించినటువంటి విమానయాన సంస్థ ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్టుగా చెప్తోంది.